ఎక్స్ తో ఏ బాల్ ఎలా ఫామ్ చేసినా సరే ఆ బాల్స్ అన్ని ఏ ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే ఏకి ఆ బాల్స్ కామన్ పాయింట్స్ ఉండాలి. అదే ఎక్స్ కాకుండా ఇలా చెప్పిన ఇది లిమిట్ పాయింట్ ప్రశ్న. అంటే ఎక్స్ ఇక్కడ తీసుకున్నాం, అవుట్ సైడ్ ఆఫ్ ఏ తీసుకున్నాం. సపోజ్ అలా కాకుండా ఎక్స్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తా లిమిట్ పాయింట్ డెఫినేషన్ అప్పుడు సేమ్ ఇలాగ వస్తుంది. ఇలా బాల్స్ ఫామ్ చేయాలి. అంటే సెంటర్గా తీసుకుని మళ్ళీ బాల్స్ ఫామ్ చేయాలి. అవి కూడా ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే బాల్స్ ఎలా అయినా వస్తాయి, ఇలా అయినా వస్తాయి కదా బాల్స్. కొన్ని లోపలే ఉంటాయి, కొన్ని అన్ని మొత్తం లోపల వచ్చేస్తాయి. బాల్ మొత్తం ఎందుకు ఇస్తున్నాను, కొన్ని పాయింట్స్ మాత్రం బాల్ కొంత బయట కూడా వస్తాయి. అర్థమైందా? ఇలా వచ్చిన లిమిట్ పాయింట్, ఇలా వచ్చిన లిమిట్ పాయింట్. కానీ దీనికి ఇంకో కండిషన్ కూడా చెప్తాం. అంటే ఈ బాల్ ఏమైనా చూడండి, ఇక్కడ బాల్స్ అన్ని నేను ఏ ఇంటర్సెక్ట్ చేసాయి, ఏ బయట కూడా ఉంటున్నాయి. అంటే ఏ కాంప్లిమెంట్ కూడా ఇంటర్సెక్ట్ చేస్తాయి, ఏది ఏ కాంప్లిమెంట్స్ ఇంటర్సెక్ట్ చేస్తాయి. ఇక్కడైతే అలా లేదు. ఇది లిమిట్ పాయింట్, ఇది కూడా లిమిట్ పాయింట్. కానీ ఇలాగా ఏ కాంప్లిమెంట్ని ఏవైతే పాయింట్ లిమిట్ పాయింట్స్ ఏవైతే పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తాయో, అదే ఏ లిమిట్ పాయింట్స్ అయితే ఇంటర్సెక్ట్ చేస్తాయో ఆ లిమిట్ పాయింట్ బౌండరీ పాయింట్ అంటాం. ఆ పాయింట్ ఏమంటారు? బౌండరీ పాయింట్. BOUN బౌండరీ పాయింట్. బౌండరీ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? ది బౌండరీ పాయింట్ ఆఫ్ ఏ అంటాం సెట్. ది నొటేషన్ అంటే B ఆఫ్ ఏ అని రాస్తాం. బౌండరీ పాయింట్ అంటే బౌండరీ పాయింట్లో ఒక ఎలిమెంట్ ఉండాలంటే అది ఏం అవ్వాలి? ఖచ్చితంగాను ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవుతూ ఏ డిస్ట్రిక్ట్ ఉండవాలి. అది ఏని ఇంటర్సెక్ట్ చేయాలి, రెండింటిని ఇంటర్సెక్ట్ చేయాలనుకున్నాం. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అవ్వాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కూడా నాన్ ఎంప్టీ అవ్వాలి. అయితే పాయింట్ బౌండరీ పాయింట్ అంటే అది రెండింటిని ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే ఏది పాయింట్ ఏలో పాయింట్స్ కంటైన్ చేయాలి, ఏ కాంప్లిమెంట్స్ కూడా కంటైన్ చేయాలి. ఇది ఏ, ఇది బయటంతా అంతే కదా. ఇలా ఇది ఏ అన్నాం అనుకోండి, బయటంతా ఉంటాం మనం ఏ కాంప్లిమెంట్ అంటాం. రెండింటిని ఇంటర్సెక్ట్ చేయాలి, రెండింటికి ఇంటర్సెక్ట్ ఉండాలి, కామన్ పాయింట్స్ ఉండాలి. అది అంటే ఏ కాంప్లిమెంట్కి ఇది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి కామన్ పాయింట్స్ ఉండాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఏ కూడా కామన్ పాయింట్స్ ఉండాలి. ఉంటే అప్పుడు పాయింట్ ఉంటాం మనం బౌండరీ. ఆ లిమిట్ పాయింట్ బౌండరీ పాయింట్ అంటాం. బౌండరీ పాయింట్స్ ఎంతో డినోట్ చేస్తారు B ఆఫ్ ఏ. మాకు కూడా చెప్పాము, ఇంకోటి D ఆఫ్ ఏ చెప్పాం. D ఆఫ్ ఏ అంటే మీకు చెప్పాను లిమిట్ పాయింట్స్ చెప్పాం. ఇక్కడ వచ్చినప్పుడు మనం బౌండరీ పాయింట్స్ అంటాం. దాన్ని కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని సెకండ్ యూనిట్ లాస్ట్ ఇయర్ అదే, దాని కూడా సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ యూనిట్ దిగితే అయిపోతుంది. సెకండ్ లాస్ట్ వన్ చూడండి. ఫస్ట్ బౌండరీ పాయింట్ డెఫినేషన్ చూడండి. బౌండరీ పాయింట్ let x comma d be a metric space and A is subset of x. A point x naught belongs to x is called a boundary point of A if each open sphere centered at x contains the points of A as well as the points of A complement. ఏ పాయింట్స్ ని కంటైన్ చేయాలి, ఏ కాంప్లిమెంట్ పాయింట్స్ కూడా కంటైన్ చేయాలి ప్రతి బాలును. అంటే ఏమన్నా మనకి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అవ్వాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కూడా నాన్ ఎంప్టీ అవ్వాలి. రెండు నాన్ ఎంప్టీ అయితే ఆ పాయింట్ ఏమంటాం మనం బౌండరీ పాయింట్ అంటాం. బౌండరీ పాయింట్ సెట్ ఆఫ్ ఆల్ బౌండరీ పాయింట్స్ ఏమంటాం మనం B ఆఫ్ ఏ అంటాం. ఏవైతే ఎక్స్లో పాయింట్స్ బౌండరీ పాయింట్స్ అవుతున్నాయో, అంటే ఇక్కడ ఎక్స్లో పాయింట్ రాస్తాం, ఏవైతే ఎక్స్లో పాయింట్ బౌండరీ పాయింట్స్ అవుతాయో ఏకి ఆ పాయింట్స్ అనేది సెట్ తీసుకుని దాన్ని B ఆఫ్ ఏ అంటాం. మన దీని మీద థియరం ఉంది 3 ఈక్వాలిటీస్. ఆ ఫస్ట్ ఈక్వాలిటీ ఏంటంటే B ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బార్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే B ఆఫ్ ఏ అనేది క్లోజ్ సెట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏ క్లోజ్ సెట్ అయితే B ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అలా B ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఇస్ క్లోజ్ అని చెప్పాలి. ఈ మూడు ప్రూవ్ చేయాలి మనం. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. B ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బార్ అని చెప్పాలి. దీనికి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాసేయచ్చు. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ B సబ్సెట్ ఆఫ్ ఏ అలా చెప్పక్కర్లేదు. ఇఫ్ అండ్ ఓన్లీ రాస్తే రెండు ప్రూవ్ అవుతాయి. అంటే రాస్తున్నాను ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు B ఆఫ్ ఏ తీసుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ అనేది బౌండరీ పాయింట్ అయింది. బౌండరీ పాయింట్ అయితే మీనింగ్ ఏంటి మనకి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ అవ్వాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కూడా నాన్ ఎంప్టీ అవ్వాలి. మనకు ఒక థియరం చేసాం. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ అయితే ఎక్స్ దేంట్లో ఉంటుందని చెప్పారు.
ఒక తీరం రాసి చూడండి. సెకండ్ దాంట్లో ఇక్కడైతే తీరం చూడండి. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అయితే ఎక్స్ దేంట్లో ఉంటుందని రాస్తాం ఏ బార్. అంత ఉంది ఏ బార్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఇంకా అంటే ఏ బార్ అంటే ఏ నుండి డి ఆఫ్ ఏ అని అంతే కదా. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ ఏ బార్ రాసేయచ్చు. ఎప్పుడైతే మనకి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అయిందో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్. ఇక్కడ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ నాన్ ఎంప్టీ అయింది అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ బార్ కాంప్లిమెంట్ అంతేనా. అంటే ఏ కాంప్లిమెంట్ బార్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్ బార్ రాస్తాం. అంటే ఎక్స్ అనేది ఏ బార్లో ఉంది ఏ కాంప్లిమెంట్ బార్లో కూడా ఉంది కాబట్టి కాంప్లిమెంట్ అయింది. ఇప్పుడు నువ్వు పెట్టేది చూడండి సింబల్ ఒకటి ఇట్టించాడు అట్టించాడు రెండు హోల్డ్ అయిపోయినట్టే. దేర్ ఫోర్ బి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బార్ అయింది అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి బి ఆఫ్ ఏ అనేది క్లోజ్ సెట్ అని చెప్పాలి అంతేనా. సెకండ్ ప్రాపర్టీ బి ఆఫ్ ఏ క్లోజ్ సెట్ అని చెప్పాలి. అర్థమవుతుందా. క్లోజ్ సెట్ అంటే చెప్పాలి దీన్ని యూజ్ చేసి చేసేచ్చు. 1 ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. 1 యూజ్ చేసి 2 ప్రూవ్ చేసేచ్చు. మనం 1 ఏం చెప్తాను మనకి బి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బార్. ఏ బార్ అంటే ఏం చెప్పాను ఏ డి ఆఫ్ ఏ. ఏ బార్ అది ఏ సెట్ అవుతుంది చెప్పాను నేను చేసాం. ఏ బార్ ఇస్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ చెప్పాం. అంటే క్లోజ్ ఉంది కదా దాంట్లో. అంటే బార్ అంటే క్లోజ్ సెట్ కదా. ఈ పైన కూడా బార్ ఉంది కదా క్లోజ్ సెట్ కదా. రెండు క్లోజ్ సెట్స్. క్లోజ్ సెట్స్ ఇంటర్సెక్షన్ కూడా అవుతుంది మనకి. అదే ఫైనల్ ఇంటర్సెక్షన్ క్లోజ్ చెప్పి ఆర్బిటర్ ఇంటర్సెక్షన్ క్లోజ్ చెప్పాము. ఆర్బిటర్ ఎన్ని తీసుకోవచ్చు ఇక్కడ ఫైనల్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఇది క్లోజ్డ్ అయింది. మొత్తమే పి ఆఫ్ ఏ క్లోజ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్రూవ్ చేయాలి. థర్డ్ వన్ ఇంకా ఏ క్లోజ్డ్ అయితే బి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అలా బి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ క్లోజ్ అని చెప్పాలి. ఇప్పుడు కండిషన్ ఫస్ట్ నెసరీ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఏ క్లోజ్ సెట్ తీసుకోండి. ఏ క్లోజ్ సెట్ తీసుకోండి. అది అయిపోయింది ఫస్ట్ అయిపోయింది. థర్డ్ వన్ ఏ క్లోజ్ తీసుకుంటే ఇప్పుడు బి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఫస్ట్ ఏ క్లోజ్ సెట్ తీసుకోండి. క్లోజ్ సెట్ అంటే మీనింగ్ ఏంటి మనకి చెప్పాం కదా. ఏ బార్ ఈక్వల్ ఏ అవుతుంది ఏ అయిపోతుంది. కానీ బి ఆఫ్ ఏ అంటే మనకి ప్రూవ్ చేసాం కదా. ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ బార్ కాంప్లిమెంట్ రాస్తాం. ఏ బార్ దేనికి ఈక్వల్ అవుతుంది మనకి ఇక్కడ కాబట్టి ఏ బార్ ప్లేస్ ఏ రాయండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బార్. ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు స్మాలెస్ట్ సెట్ కదా. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది మనకి ఇది సబ్సెట్ ఆఫ్ ఏ ఆర్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. మనకి ఏ చాలు మనకి అంటే సబ్సెట్ ఆఫ్ ఏ రాయండి. అంటే బి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది. ఫస్ట్ ప్రూవ్ అయిపోయింది అంతేనా. ఏ క్లోజ్ తీసుకుంటే ఫస్ట్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం అప్పుడు ఏ క్లోజ్ కాబట్టి ఏ బార్ ఈక్వల్ ఏ కాబట్టి ఈక్వేషన్ 1 యూజ్ చేసి మనకు ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ బి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ తీసుకోండి. ఏ క్లోజ్ సెట్ అని చెప్పాలి. క్లోజ్ సెట్ అంటే మనం ప్రూవ్ చేయాలి ఇట్ కంటైన్స్ ఆల్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ అని చెప్పాలి. అంటే ఎక్స్ నాట్ అనేది ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ అయిందనుకోండి ఆ ఎక్స్ నాట్ ఆటోమేటిక్ ఏలో వచ్చేస్తుంది చెప్పాలి మనం అంతే కదా. అప్పుడే క్లోజ్ సెట్ అంటాం. అలా కాదని తీసుకుందాం. అలా కాదని ఏం రాస్తాం అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ అయింది లిమిట్ పాయింట్ అయింది కానీ ఎక్స్ లేదని తీసుకుందాం. ఇలా స్టార్ట్ చేస్తాం. ఎక్కడో కాంటాక్ట్ వస్తుంది మనకి అర్థమైంది. అది స్టార్ట్ చేయండి. ఏ ప్రూవ్ చేయాలి ఏ ఈజ్ క్లోజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. ఈక్వల్ టు ప్రూవ్ ఏ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక్కడ లెట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ బి లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ తీసుకోండి. ఇప్పుడు ఏ క్లైమ్ చేయాలి మనం ఎక్స్ నాట్ అంటే ఏలో ఉంటుందని చెప్పాలి. ఎస్యూమ్ దట్ ఎక్స్ నాట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ తీసుకోండి. ఎక్స్ ఏలో లేదు తీసుకుంటున్నాం. ఎక్స్ ఏలో లేకపోతే ఎక్స్ దేంట్లో ఉంటుంది ఏ కాంప్లిమెంట్లో ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్ అయింది. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్ అయింది. కానీ ఎక్స్ నాట్ అనేది ఏంటి మనకి ఇక్కడ లిమిట్ పాయింట్ తీసుకున్నాం. లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ చేసినప్పుడు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇస్ నాన్ ఎంప్టీ అవ్వాలి అంతేనా. కానీ ఎక్స్ నాట్ ఎలాగో మనం ఏలో లేదు తీసుకున్నాం కదా. అప్పుడు ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎంత అవుతుంది మళ్ళీ మనకి ఏ ఇట్ సెల్ఫ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లేస్ ఏ రాసేయచ్చు. కాబట్టి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అయింది. ఇప్పుడు ఎక్స్ నాట్ ఎక్కడ ఉందో తీసుకున్నాను ఇక్కడ ఏలో లేదు కాబట్టి ఏ కాంప్లిమెంట్లో తీసుకున్నాం కదా. కాబట్టి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్ రాసాం. ఎక్స్ నాట్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్లో ఉంది. ఎక్స్ నాట్ అనేది ఏ కాంప్లిమెంట్లో కూడా సెంటర్ కదా మరి. ఇది ఎక్స్ నాట్ అనేది సెంటర్ ఆఫ్ ఇది బాల్ ఇట్ బిలాంగ్స్ టు దట్ బాల్. బట్ ఎక్స్ నాట్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్లో ఉంది. ఎక్స్ నాట్ అనేది ఏ కాంప్లిమెంట్లో కూడా ఉంది అంటే ఇంటర్సెక్షన్ ఉన్నట్టే కదా. బట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. ఇలా ఉంటే మీరు ఇంకేంటి మనం తీరని చెప్పి ఇప్పుడు లిఫ్ట్లో ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ రాసాం కదా. బట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ ఏ బార్ కాంప్లిమెంట్ రాయొచ్చు అంతేనా. ఇది రాసాం ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇస్ నాన్ ఎంప్టీ ప్లస్
ఇలా అయితే మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్ఆర్ ఇలా ఇది కూడా చెప్పచ్చు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ అయింది, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కూడా నాన్ ఎంప్టీ అయింది, రెండు నాన్ ఎంప్టీ అప్పుడు ఏమన్నా ఎక్స్ అంటే బౌండరీ పాయింట్ అయింది. బౌండరీ పాయింట్స్ అనేది దేంట్లోకి వెళ్తాయి, బిఆర్ఏలోకి వెళ్తాయి. కానీ బిఆర్ఏ దేనికి సబ్సిడీ తీసుకున్నాం ఆల్రెడీ మనం, అంటే ఎక్స్ నాట్ దేంట్లో వచ్చింది, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. కానీ మనం నేను తీసుకున్నాం సపోజ్ ఏం రాశాను ఇక్కడ నేను, అది కాంట్రాక్షన్ వచ్చింది. ఆ సపోజ్ అంతా కాంట్రాక్షన్ వచ్చింది. కానీ ఖచ్చితంగా లిమిట్ పాయింట్ అయితే దేంట్లో ఉండాలి, ఏలో ఉండాలి. కానీ ఇక్కడతో మనకి ఏమైందంటే మనకి మెట్రిక్ స్పేస్ లో ఫస్ట్ పార్ట్ అంటే యూనిట్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం యూనిట్ 3 స్టార్ట్ చేస్తాం. యూనిట్ 3 లో మెయిన్ థియరమ్స్ ఉంటాయి, ఇక్కడ ఫాలో అయిపోతాం. అది కూడా మెట్రిక్ స్పేస్ వస్తుంది.